తర్వాత మీరు ఇందాక చెప్పారు, అది కూడా చెప్పారు, ఆ అగ్నిజ్వాలల మధ్య అవి జరిగినాయి ఆ ఎజిటేషన్స్ అని, వాటికి సొల్యూషన్ అడిగామని అప్పుడు అడిగిన అప్పుడు ఆ సంవత్సరం మేమందరం చాలా, ఎందుకంటే అక్కడ ఎన్బికే ప్రసాద్ గారు ఉండేవారు. మాస్టర్ గారు రామాలయంలో ఆయన సాయంత్రం రాత్రి 8 గంటల 8 దాకా ప్రసంగం అది 8:30 గంటలకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని కేసులు తప్పకుండా ఇంటికి వెళ్ళి చూసి చెప్పాడు. ఆ తర్వాత శనివారం నాడు అయిన తర్వాత శనివారం నాడు రాత్రి ఎన్బికే ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళేవాడు. ఇంకొకసారి ఇంకో రోజు కూడా వెళ్ళేవాడు, శనివారం తప్పకుండా వెళ్ళాడు. ఎందుకంటే ఎన్బికే ప్రసాద్ గారింటికి వెళ్ళి ఈ మా పై ఇంకో రమణమూర్తి గారిని నేను ఇంతకుముందు చెప్పాను, డిస్ట్రిక్ట్ వెంకటరమణమూర్తి గారిని. ఆయన ఆ గుంటూరులో రాఘవరావు గారు ఎలా అయితే ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ, స్పిరిచువల్ సైకాలజీ అని అంటే ఫాస్ట్ బుక్ ఆఫ్ రిచువల్స్ అని ఇంగ్లీష్ టైప్ చేశారో, అలా ఈయన ఎన్వి రమణమూర్తి గారు ఈయన తగరపు వలస అని అక్కడి నుంచి వచ్చి ఆయన సాయంత్రం వచ్చేసి, అంటే పగలైన వర్క్ చేసేవాడు అక్కడ దీంట్లో ఒక జూట్ మిల్స్లో స్టెనోగా. అందుకని సాయంత్రం కల్లా వచ్చి రామాలయంలో అటెండ్ అయ్యి మాస్టర్ గారి దగ్గర మళ్ళీ వెళ్ళేవాడు. మాస్టర్ గారు ఎప్పుడైనా పుస్తకాలు డిక్టేట్ చేస్తారంటే మాత్రం అప్పుడు వచ్చేసి ఎంత రాత్రి అయినా ఏమైనా కూర్చొని టైప్ చేసేస్తుండేవారు, అంత ఫాస్ట్గా. ఆ రాఘవరావు గారు ఏంటంటే ఆయన ఈ 70 ప్రాంతాల్లో ఆయన 69-70లో ఆయన శరీరం వదిలేశారు. విశాఖపట్నం వచ్చారు మాస్టర్ గారు. అప్పుడు సరే అప్పుడు ఏమైందంటే తెచ్చిన వాటిలో ఉండేవాడిని. అప్పుడు ఒక విషయం ఉన్నప్పుడు ఈ రాఘవరావు గారు వచ్చేవారు. ఆయన బాగా చాలా ఇంట్లో మెంబర్లాగా ఉండేవారు. వచ్చి అప్పుడు అనారోగ్యం ఉంటున్నారు. మాస్టర్ గారు చెప్పారు, నువ్వు కదలకుండా ఇక్కడే ఉండు. ఆయన మాస్టర్ గారు తిరుపతి వెళ్ళి రావాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మగారు చేసినటువంటి వంట తింటూ ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ప్రస్తుతం నేను చెప్పేదాకా కదలకని చెప్పి వెళ్ళారు. కానీ ఈ లోపల ఆయన రావడం ఆయన 3 రోజులు 4 రోజులు ఊళ్ళో ఉంది. ఈ లోపల వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి ప్రెషర్ తెచ్చారు, నువ్వు వెంటనే వచ్చేయాలి కాదు ఇదని చెప్తే పాపం ఆయన మా గురువు గారు ఉండమన్నారు. కానీ మరి ఇంటి దగ్గర నుంచి ఇలా తప్పనిసరిగా ఉందని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే వెళ్ళిపోయాక ఆయనకి బాగా ఎక్కువైపోయి చనిపోయాడు. నెక్స్ట్ తర్వాత కూడా చెప్పారు, ఇక్కడ ఉండమని చెప్పినంతగా ఆ పీరియడ్ బాగోలేదు, ఇక్కడ ఉండి అమ్మగారు చేసి పెట్టినటువంటి భోజనం చేస్తూ ఇక్కడ ఉంటే ఆ పీరియడ్ దాటాక ఉంటాడండి. తీరా నేను వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. దాంతో అతను అయిపోయాడు. మాస్టర్ గారు కాదా పాపం అని చెప్పారు. తప్పిద్దాం కూడా తప్పలేదు. అంటే ఒక్కోసారి ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆపదలో పడతామనేటువంటి దానికి కొన్ని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంత ఆపదలు ఉన్నా చెప్పినట్టు చేస్తే మాత్రం బయటపడతారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి కూడా చాలా ఉన్నాయి. చాలామంది కేసులో మేము చూసేవాళ్ళం కదా. ఆయన ఎందుకు చెప్తారో అనేటువంటిది మనకు తెలియదు, కానీ ఆయన చెప్పినప్పుడు దానికి అంత ఇంపార్టెంట్ అనిపించదు. అదే పెద్ద ఇబ్బంది. కొంతమందికి యథాలాపంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది, ఏదో క్యాజువల్గా చెప్పారనిపిస్తుంది. కానీ ఆయన చెప్పడం మరి ఆయన నీకు చాలా చనిపోయే ప్రమాదం ఉంది అలాగే చెప్తారు, చెప్పలేరు కదా. ఇలాంటి కొన్ని మేము చూసాం. ఇంకోటి ఆయన మీరు చెప్పిన దాని ప్రకారం వరకు ఎగ్జాంపుల్స్ ప్రకారం ఎక్కడన్నా భూత ప్రేతాలు ఇలాంటివి ఆవహించి ఉన్న చోట కూడా ఏ హడావుడు లేకుండా కామ్గా ఆయన ప్రజెన్స్తో అలా వెళ్ళి రావడంతో అది సమసిపోవడం వల్ల ఏం జరిగిందో కూడా అందరికీ అర్థం కాదు. గుంటూరులోనూ కూడా అలాగే చూసాము. ఇలా విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా కొంతమందికి వాళ్ళకి ఏదైనా అంటే ఆపకుంటే ముందు చెప్పేవారు, మీరు
అక్కడ వెళ్ళకండి ఇలా ఇప్పుడు వెళ్ళకండి అని. కానీ విన్న వాళ్ళకి చాలా సేఫ్గా ఉండేది. ఉదాహరణకి ఈ రమణమూర్తి గారే ఒకసారి వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన ఇంజనీర్ గారు వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మంటున్నారండి, మేము ఈ చింతపల్లి ఇటు పక్కన నుంచి ఆ ఘాట్లో ఎక్కి అటు నుంచి భద్రాచలం వెళ్తామన్నారు, వెళ్ళరమ్మంటారా అని అడిగారు. మాస్టర్ గారు ఒకసారి ఇలా చూసిపోద్దు అన్నారు. ఏమనంటే ఆ జీప్కి యాక్సిడెంట్ అవుతుంది, మీరు వెళ్ళొద్దన్నారు. మేము అదేంటిది, ఆయన ఇంజనీర్ గారు వాళ్ళ జీపు వాళ్ళ డ్రైవర్ ఉంటారు, ఈయన కూడా సరదాగా తీసుకున్నారు, మరి ఎందుకు వద్దన్నారు. పోనీ మొత్తం జీపు వెళ్ళొద్దన్నారా అంటే వాళ్ళెవరో వచ్చి అడగలేదు. ఈయన అడిగారు, అడిగిన వాళ్ళకి చెప్పారు. వాళ్ళు అప్పుడప్పుడు మాస్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కూడా అంటే ఏమైంది, ఆ తర్వాత 4 రోజుల తర్వాత రమణమూర్తి గారు చెప్పారు, మాస్టర్ గారు ఆ జీపు నన్ను వద్దన్నారు, ఎందుకు వద్దన్నారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆగిపోయాను. పైగా ఆయన మాస్టర్ గారు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆ జీపు అలా లోయలుగా ఆడ పక్క పడుతున్నట్టుగా కూడా కనబడుతుందన్నారు అని చెప్పారు. సరిగ్గా అలాగే వాళ్ళ ఘాట్లో వెళ్తుంటే అబ్దుపు తప్పి జీపు అయితే లక్కీగా రోల్ అయిన తర్వాత కిందన మళ్ళీ ఈ రోడ్డు కిందన ఉంటుందో ఆ రోడ్డు మీకు వెళ్ళి పడి ఆగేంత అందుకని వాళ్ళు సేవ్ అయ్యారు. అప్పుడు ఆయన చెప్పారనమాట, మాస్టర్ గారు దృష్టిలో పడింది కాబట్టి వాళ్ళు సేవ్ అయ్యారు, లేకపోతే సేవ్ అయ్యేటువంటిది కాదు అది. తర్వాత ఇంకోటి అంటే ఇంకొక సన్నివేశాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో అగ్రహారం అనే ఒక ప్లేస్ ఉంది, అది ఇప్పటికీ ఉంది. అంటే ఇప్పుడు సిటీలో భాగమే, కానీ అప్పట్లో విశాఖపట్నం చిన్న ఊరుగా ఉన్నప్పుడు పార్ట్స్గా ఉండేది. తర్వాత ఒకటే సిటీ అయిపోయింది అనుకోండి. అప్పుడు అగ్రహారం అని ఒక పర్టికులర్ ప్లేస్ ఉంది, అది సముద్రానికి కొంచెం దగ్గరగా ఉంది ఉంది. అక్కడ శంకర శాస్త్రి గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన అక్కడ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి ఆ అగ్రహారంలో. వాళ్ళు వేద పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు వేద పండితులు వెళ్తారు. ఈ శంకర శాస్త్రి గారు అనేటువంటి ఆయన ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆయన ఈయన అక్కడ ఏవిఎన్ కాలేజ్ చదివాను. ఆ కాలేజ్ హై స్కూల్ ఉంది, అందులో టీచర్గా కూడా ఉన్నారు. అందులో టీచర్గా పనిచేసేవారు. మాస్టర్ గారి దగ్గరికి తరచుగా ఆయన వస్తూ ఉండేవారు. ఆయన కూడా మంచి వేదం పండితులు. ఆయన తెలుగు టీచర్గా ఉండేవారు అన్నమాట. మనిషి చాలా దృఢమైన, కొంచెం ఎత్తు పొడుగు, పొడుగంటే ఒకసారి అలా ఉండి కొంచెం అలా మంచి బాగా ఉండేవారు. ఆయన ఏంటంటే మాస్టర్ గారిని చూస్తే ఆయనకి ఒక రకమైనటువంటి ఆనందం, ఆవేశం వచ్చేది తమాషాగా. మేమందరం ఆశ్చర్యపోయేవాడు. ఆయన మాస్టర్ గారిని చూస్తే అంటే సడన్గా ఏదో ఒక దేవతలు ప్రత్యక్షం అవుతే ఎలా ఉంటారు ఆ రకంగా ఉండేది. మామూలుగా క్యాజువల్గా చూసినా కూడా ఆయనకి వాళ్ళ ఇంటికి మాస్టర్ గారు ఒకసారి, మేము చాలాసార్లు ఒకసారి వెళ్ళాము. మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి పిలిచారు. ఆయన పిలిస్తే మాస్టర్ గారు కొంతమందికి అంటే వాళ్ళు ఏదో మా ఇంటికి రాండి అంటే చేస్తారు, కొంతమంది మాత్రం పిలవగానే వెళ్ళేవారు. మరి అదే ఆ పర్పస్ ఆయన తెలిస్తే మనకు తెలియదు కదా, మనం ఏదో అనుకుంటాం అక్కడ ఎందుకు వెళ్ళారు, ఇక్కడ వీళ్ళు పిలవంగానే ఎందుకు వెళ్ళారని అనుకుంటాం. అలాగా ఈ శంకర శాస్త్రి గారి ఇంటికి మాస్టర్ గారు మొట్టమొదటిలో వెళ్ళి రావడం అంటే ఒక సిగ్నిఫికెంట్ ఇదండి. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ అగ్రహారైక్యంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కొంత ఈ దుష్టగ్రహ ప్రయోగం ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ సెక్షన్ కొంతమంది ఉంటారు. పాపం ఈయన మీద శంకర శాస్త్రి గారి మీద అలాంటిది ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం చేయడం వల్ల ఆయన కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు అన్నమాట. అయితే మాస్టర్ గారు ఏం చేశారంటే వంటికి వెళ్ళి కొంతసేపు కూర్చొని మాస్టర్ ప్రేయర్ చేశారు. వంట మాస్టర్ గారు శ్రీజీ గారి ఫోటో కూడా పెట్టి అక్కడ కూడా ప్రేయర్ చేశారు వంటలో. అది చేసిన తర్వాత ఇదంతా న్యూట్రలైజ్ అయిపోయింది. ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది, అంటే వాళ్ళకి తెలుసు ఇలా ఉందని, కానీ ఇది మాస్టర్ గారు ఇలా వచ్చింది రాస్తుంటే వాళ్ళకి ఐడియా ఉండదు. కానీ మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఇది పోయిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అందరికీ ఇబ్బంది లేకుండా కాముగా జరిగిపోతాయి. ఆయన చెప్పారు కదా, నేను చేశాను అని చెప్పారు.
ఇంతకంటే చాలా మరి భయంకరమైనటువంటి చెప్పారు అది. ఇప్పుడు చెప్పాం కదా. అప్పుడే ఇది పెద్ద జస్ట్ ఆయన వెళ్ళారు, ప్రేయర్ చేశారు, అందరిని బ్లెస్ చేశారు, వచ్చేసారు. అప్పటి నుంచి ఆ ఇంటికి అప్పుడప్పుడు మేము వెళుతూ ఉండేవాడు మా ఇంటికి. ఈయన మాస్టర్ గారి లెక్చర్స్ వాడికి వచ్చేవారు, మాస్టర్ ఫంక్షన్ అన్నిటికీ ఆయన తప్పకుండా ఉండేవారు. ఆయన పిల్లలు కూడా తింటారు, ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు దీనికి కనెక్ట్ అయి ఉన్నారు. అంటే వాళ్ళు మా ఏజ్ వాళ్ళే వాళ్ళు. అందువల్ల ఆయన తర్వాత ఆయన చాలామంది వేరు నేర్పారు మన దాంట్లో. మేము కూడా అరుణం ఆయన దగ్గర నేర్చుకున్నాం. మాస్టర్ గారు చెప్పారు, అదే అరుణం ఆయన శంకరదాస్ గారు నేర్చుకుంటారా మీరని. ముందు మొట్టమొదటి వేదం తాతగారు, తర్వాత మాస్టర్ గారు రుద్ర సప్తం అంత మాస్టర్ గారు నేర్పారు మా చిన్నప్పుడు. బుజ్జి చిన్నవాడు, నేను బుజ్జి మా మామయ్య మేము గుంటూరులో చేసినప్పుడు మాస్టర్ గారు నేర్పారు. అలాగా ఇవన్నీ నేర్పారు. ఈ విశాఖపట్నం ఇవి వచ్చిన తర్వాత ఉపనిషత్తులు నేర్పారు. తైత్రీయ ఉపనిషత్తు మాస్టర్ గారే. మాస్టర్ గారే ఆయనే పొద్దునపూట కొంతసేపు చెప్పేవారు, మేము మళ్ళీ వేసేవాళ్ళం. ఆ రకంగా మాకు అవన్నీ కూడా ఉపనిషత్తులు అన్నీ కూడా నేర్పారు. ఆ తర్వాత కొంత అయిన తర్వాత విష్ణు సూక్తం, సరస్వతి సూక్తం ఇవన్నీ కూడా నేర్పారు మాస్టర్. ఆయన నేర్పారు మా అందరికీ. తర్వాత ఈ శంకరశాస్త్రి గారి దగ్గర అరుణ నేర్చుకుంటారు అన్నారు. అందుకని మేము ఒక బ్యాచ్ ఆయన దగ్గర అరుణ నేర్చుకున్నాం. అలాగా శంకరశాస్త్రి గారు ఈ రకంగా మాస్టర్ గారితో వర్క్లో ఆయన కూడా బాగా అసోసియేట్గా ఉండేవారు. ఆయనకి మాత్రం కొన్నాళ్ళ పాటు ఆ ఎఫెక్ట్ ఉండేది. దానివల్ల అయితే ఆ ఎఫెక్ట్ ఉండేది, కానీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చేప్పటికి అవన్నీ పోతాయి కదా. ఆ ప్రాసెస్ మేము చూసాం. అంటే ముందు మాకు అర్థం కాదు ఎందుకు ఈయన ఆవేశం కూడా భక్తితో పాటు ఏంటి, మాస్టర్ గారు చూసి పడిపోవడం ఏంటి, ఏమిటా హిస్టరీ అంటే తర్వాత మాస్టర్ గారు చెప్పారు కాదు, దాని తాలూకు ఎఫెక్ట్ కొంత ఉండేది, అది కూడా వెళ్ళి క్లియర్ అయిపోయింది. అది మాస్టర్ గారు చూసినప్పుడే ఎగరబెట్టాయి.